కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. రామారావు గారికి వాళ్ళ తాతగారి నుంచి వారసత్వంగా 2 ఇళ్ళొచ్చాయి. ఒకటి సిటీ నడిబొడ్డున ఉన్న కొత్త బంగళా, రెండోది సిటీకి దూరంగా అడవిలాంటి ప్రాంతంలో ఉన్న పాడుబడిన పాత ఇల్లు. ఆస్తి పంపకాల కోసం రామారావు సవతి చెల్లెలు భద్రమ్మ వాళ్ళ ఇంటికొచ్చింది. అన్నయ్య, నువ్వు నాకు తండ్రి లాంటివి. సిటీలో ఉన్న కొత్త బంగ్లా నేను తీసుకుంటాను. ఆ ఊరు చివరున్న పాడు ఇల్లు నువ్వు తీసుకో. అయినా నీకు సిటీ గోలెందుకు? అక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు. ఏమే భద్రమ్మ, ఎంత తెలివిగా మాట్లాడుతున్నావే. కోట్లు విలువ చేసే కొత్త బంగ్లా నువ్వు తీసుకుని ఆ దెయ్యాలు తిరిగే పాడుబడినిల్లు మాకెత్తావా? ఏమండి రామారావు గారు, నోరిపి మాట్లాడరేంటి? కాంతం, వాళ్లతో గొడవలు పెట్టుకోవడం నా వల్ల కాదు. తాతగారు వీలునామాలో ఎవరికి ఏ ఇల్లని రాయలేదు. చెరిసగం పంచుకోమన్నారు. తను కొత్తిల్లు అడుగుతుంది, ఇచ్చేద్దాంలే. మనకి ప్రశాంతతే ముఖ్యం. అదే వదినా, అన్నయ్య చెప్పింది ఇను. కావాలంటే ఆ పాతింటికి సొన్నం వేయించుకోవడానికి ఓ 10,000 నా అకౌంట్లో నుంచి పంపిస్తాను. ఉంటాను మరి అని గర్వంగా వెళ్ళిపోయింది భద్రమ్మ. సూర్యకాంతం తల పట్టుకుని ఏడుపు మొదలుపెట్టింది. అన్యాయం, పచ్చి మోసం. నా కళ్ళ ముందే కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని ఆ రాక్షసి ఎత్తుకుపోయింది. రే రాజేషు, నీకు రోషం లేదా? అట సోత్త నిలబడ్డావు. అత్తయ్యగారు, మీరు శాంతించండి. డబ్బు ఆస్తుల కోసం బంధువులతో గొడవపడ్డం మంచిది కాదు. మన అదృష్టంలో ఏది ఉంటే అదే జరుగుతుంది. ఆ పాతిళ్ళైనా సరే మనం వెళ్ళి శుభ్రం చేసుకుంటే గుళ్ళ మారుతుంది కదా. నీ వేదాంతం ఆపుకోమలే. గుడిలా మారడానికి అక్కడేం దేవుళ్ళేడు. అంతా బూజు బట్టి గబ్బిలా లేలాడుతూ ఉంటాయి. నా కర్మ. రేపొద్దున్నే ఆ ఇల్లు ఎట్టాగుందో చూసొద్దాము, పదండి. మరుసటి రోజు ఉదయం కారులో ఆ ఇంటికి బయలుదేరారు. ఊరు దాటి ఒక నిర్మానుష్యమైన దారిలో కారు వెళ్తుంది. రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. చివరికి కారు ఒక తుప్పుపట్టిన పెద్ద ఇనుపగేటు ముందు ఆగింది. ఒక పెద్ద పాత ఇల్లు. రంగులన్నీ వెలసిపోయి ఉన్నాయి. రే రాజేషు, ఏంట్రా ఇది? ఇల్లన్నావు, శ్మశానంలాగుంది. ఇక్కడ మనం ఉండాలా? నిన్నేదో ప్రశాంతంగా ఉంటదని డైలీ ఎగులు కొట్టారు కదండి రామారావు గారు. రాత్రికి ఇక్కడ దెయ్యాలు మనల్ని పచ్చడి చేసి పొలా వండుకుంటాయి. అమ్మా, భయపడకు. బయట చూస్తే అలాగే ఉంటుంది. లోపల కాస్త శుభ్రం చేసుకుందాం. అవునత్తయ్య గారు, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు. బయట ఆకారం చూసి మోసపోకూడదు. పదండి, లోపలికి వెళ్దాం. రామారావు తలుపు గట్టిగా నెట్టాడు. తలుపు తెరుచుకోగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి నిలబడిపోయారు. ఎవరి కళ్ళను వారు నమ్మలేకపోతున్నారు. బయట నాచుపట్టిన గోడలు ఉంటే లోపల తలుపు దాటగానే ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్ అద్దంలా మెరిసిపోతుంది. వాళ్ళు అడుగు పెట్టగానే సెన్సార్లు పనిచేసి ఇల్లంతా సెంట్రల్ ఏసీ చేయబడి ఉంది. ఎక్కడ్నించో సన్నటి పన్నీటి గంధపు సువాసన వస్తుంది. రే రాజేషు, నేను కళ్ళ ఉన్నానా లేక చచ్చిపోయి స్వర్గానికి వచ్చేనా? ఏంటిది? బయట చూస్తేనేమో బూత్ బంగ్లా, లోపల చూస్తేనేమో ఇంద్రుడి ప్యాలెసా? నా కళ్ళు తిరుగుతున్నాయిరా. ఓ మై గాడ్, అమేజింగ్ రాజేష్. ఇది ప్యాలెస్ కంటే గొప్పగా ఉంది. అసలు ఈ ఇంటికి ఏమైంది? హాల్లో ఒక పెద్ద టేబుల్ మీద ఒక కవర్ పెట్టి ఉంది. రాజేష్ ఆ కవర్ తెరిచి చదవటం మొదలుపెట్టాడు. అది వాళ్ళ తాతగారు రాసిన లేఖ. అమ్మా, ఇది తాతయ్య రాసిన లెటర్. ఇందులో ఏముందో నేను చదువుతాను, వినండి. నా ప్రియమైన రామారావుకి, నీ చెల్లెలు భద్రమ్మకి డబ్బు ఆస్తి మీద పిచ్చి అని నాకు తెలుసు. అందుకే నా అసలైన సంపదని ఈ ఇంటి లోపల దాచాను. బంధువుల కన్ను పడకూడదని బయట కావాలనే పాడుబడిన ఇంటిలాగా సెట్టింగ్ వేశాను. ఎవరైతే ఆస్తుల కోసం ఆశపడకుండా ఈ పాత ఇంటిని తీసుకుంటారో వాళ్లకే ఈ ఇంద్రభవనం దక్కాలనేది నా కోరిక. ఇది నీ నిజాయితీకి దక్కిన బహుమతి. ఆ మాట వినగానే రామారావు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఓసిని దయగల తాతయ్యో, ఎంత పని చేసావయ్యా. కాములే, చూసావా మన తాతయ్య తెలివి. ఆ భద్రమ్మకే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి కౌంటర్ ఇచ్చాడు. ఆ కొత్త బంగ్లా దీని బాత్రూంతో సమానం.
అందరూ సంతోషంతో ఆ ప్యాలెస్ని చూడ్డం మొదలుపెట్టారు. కోమలి వంటగదిలోకి వెళ్ళింది. అది ఫుల్లీ ఆటోమేటిక్ మాడ్యులర్ కిచెన్. అన్నీ సెన్సార్లతోనే పనిచేస్తాయి. కోమలికి అవన్నీ తెలుసు కాబట్టి కాఫీ పెట్టేస్తుంది. ఇక సూర్యకాంతం హాల్లో దర్జాగా కూర్చుంది. అబ్బా, ఎన్నేళ్ళయిందో ఇట్టాంటి రాజుల కుర్చీలో కూర్చొని. పక్కనే ఉన్న బటన్ నొక్కేసింది సూర్యకాంతం. వెంటనే ఆ సోఫా కదలటం, ఆమె వీపు కాళ్ళు మసాజ్ చేయటం మొదలుపెట్టేసింది. బాబోయ్, రామారావు గారు, రాజేష్ కాపాడండ్రా, ఈ కుర్చీకి ప్రాణం ఉందిరా, ఎవడన్నా ఈపు మీద గుద్దుతున్నాడు, నడుం పిసుకుతున్నాడురా, నన్ను వదిలేరా బాబు. రాజేష్ పరిగెత్తుకుంటూ వచ్చి నవ్వుతూ ఆ బటన్ని ఆపాడు. అమ్మా, అది కుర్చీ కాదు, మసాజ్ చైర్. నీ నొప్పులు తగ్గడానికి ఆటోమేటిక్గా అది బాడీ మసాజ్ చేస్తుంది. అట్టాగా ముందే చెప్పొచ్చు కదరా, దయ్యం పట్టిందేమో అనుకున్నాను. సరే, మళ్ళీ ఆ బటన్ నొక్కు. కుడివైపు కాస్త నడు నొప్పిగా ఉంది, కాస్త గట్టిగా గొద్దమను. అందరూ ఆమె మాటలకి పడి పడి నవ్వుకున్నారు. అంతలో హాల్లో నేల మీద ఒక గుండ్రటి చక్రం లాంటి యంత్రం, రోబోట్ వాక్యూమ్ క్లీనర్ సుయ్యమని తిరుగుతూ అక్కడికి వచ్చింది. రే, ఏంట్రా ఇది? ప్లాస్టిక్ తాబెల్లాగుందేంటి? మన కాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. అయ్యో అత్తయ్యగారు, దాన్ని కొట్టకండి. అది రోబోట్ వాక్యూమ్ క్లీనర్. దానంతట అదే ఇల్లంతా తిరిగి బూజు చెత్తని శుభ్రం చేస్తుంది. ఇదేమెంత కోమలే, ఊడ్చేది కూడా ఒక మిషనేనా? మన ఇంట్లో అయితే నువ్వు చీపురు పట్టుకొని గంటసేపు ఊడ్చేదాను కదూ. భలేగుంది ఇది. దీనికి ఒక చీపురు కడితే గోడలు కూడా తుడుచుద్దేమో. ట్రై చేద్దామాగు. అలా ఒక వారం గడిచింది. భద్రమ్మకు రామారావు వాళ్ళు ఆ పాడుబడిన ఇంట్లోనే ఉంటున్నారని తెలిసింది. వాళ్ళ అవస్థలు చూసి వెక్కిరిద్దామని తన ఖరీదైన కారులో ఆ ఇంటి ముందు ఆగింది. బయటున్న చెత్త, ఆ పగిలిన పెంకులు చూసి నవ్వుకుంది. పాపం, అన్నయ్య వాళ్ళకి ఎంత దరిద్రం పట్టింది. ఈ శ్మశానంలో ఎట్టకుంటున్నారు ఏంటో. వదిన గారు మొహం చూడాలి ఇప్పుడు, ఏడుతా ఉంటది అనుకుంటూ గేటు తీసుకుని లోపలికి వచ్చింది. తలుపు కొట్టింది. తలుపు తెరిచింది కోమలి. రెండత్తయ్య గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన మరుక్షణం ఆమె కళ్ళు బైర్లుగమ్మాయి. పైనుంచి చల్లని ఏసీ గాలి ఆమె ముఖానికి తగిలింది. ఆ డైమండ్ షాండ్లియర్ వెలుక్కి ఆమె కళ్ళు మిరిమిట్లు గొలిపాయి. ఆ ఇటాలియన్ మార్బుల్, అక్కడున్న రాజసం చూసి ఆమెకు నోట మాట రాలేదు. రా భద్రమ్మ, రా. ఎట్టగున్నావే? ఈ కొత్త ఇల్లు ఎట్టగుందే? అక్కడ దోమలు కొడుతున్నాయి ఏంటి? వదినా, ఏంటిది? ఈ పాడుబడిన ఇల్లేంటి ఎట్టకు మారిపోయింది? ఈ ఫర్నిచరు, ఈ ప్యాలెస్, ఇదంతా కళ? కళ కాదు భద్రమ్మ, మా అదృష్టం. మీ తాతగారు నీ బుద్ధి గురించి ముందే కనిపెట్టారులే. అందుకే అత్యాసకపోయే వాళ్ళకి గుణపాఠం చెప్పాలని అసలైన ఆస్తిని ఈ ఇంటి లోపల దాచారు. పైకేమో పాడుబడిన ఇల్లే, కాని లోపల స్వర్గం. భద్రమ్మకు గుండాగినంత పనైంది. ఆస్తి మొత్తం తనే కొట్టేశానని గర్వపడిన ఆమె అహంకారం ముక్కలైంది. అన్నయ్య, ఇది అన్యాయము. తాతయ్య నన్ను మోసం చేశాడు. ఈ ఇల్లు నాకు కావాలి. ఆ కొత్త బంగ్లా మీరు తీసుకోండి. అలా కుదరదు పిన్ని గారు. ఆ రోజు పంపకాలప్పుడు నాకు ఈ పాడుబడిన ఇల్లు వద్దు అని మీరే స్వయంగా సంతకం చేసి ఇచ్చారు. ఇప్పుడు మార్చుకోవడానికి ఏ చట్టం ఒప్పుకోదు. అయినా అత్యాసకపోతే ఉన్నది కూడా ఊడుతుందంటారు కదా. విన్నావే భద్రమ్మ, నా కోడలు చెప్పింది. ఆ కొత్త ఇంట్లో ఉంటూ వీలైతే ఈ ఇంటికి సున్నం వేయడానికి రా, 10,000 పంపిస్తానన్నావు కదా, అవి నువ్వే ఉంచుకో. నీ కారుకి పెట్రోల్ పట్టించుకోవడానికి పనికొత్తేలే. దారి చూసుకుని నెమ్మదిగా ఎళ్ళమ్మా. మార్బుల్ కదా, జారి పడిపోతావు. భద్రమ్మ అవమానంతో తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. భద్రమ్మ వెళ్ళగానే రామారావు నవ్వుతూ కాంతం దగ్గరికి వచ్చారు. ఏమీ కాంతం, ఆ రోజు ఈ ఇంటిని చూసి దయ్యాలిల్లు అని ఇచ్చావు, ఇప్పుడు ప్యాలెస్ అంటున్నావు. ఎలా ఉంది మా తాతగారి ప్లాను? నిజం చెప్పాలంటే రామారావు గారు, ఆ రోజు నేను తప్పు చేశాను. మనుషులనైనా వస్తువులనైనా పైకి కనిపించే ఆకారాన్ని బట్టి అంచనా వేయకూడదు. నాకిప్పుడే తెలిసి వచ్చింది. అవునత్తయ్య గారు, ఒక మనిషి బయట ఎంత కోపంగా గయ్యాలిగా కనిపించినా వాళ్ళ మనసు లోపల ఒక అందమైన ప్రేమ ఉంటుంది. ఈ ఇల్లు కూడా అంతే. పైకేమో పాడుబడినట్లుంది, కానీ లోపల మాత్రం చాలా విలువైందిగా ఉంది. కోమలి మాటలకు సూర్యకాంతం కళ్ళు చెమ్మగిల్లాయి. కోమలిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. చూసావా కోమలే, నన్ను గయ్యాలు అత్తగన్నావు. సరేలే, ఈరోజు నీకు వంట నుంచి సెలవులే. అలెక్సా గాడిని అడిగి ఫుడ్ ఆర్డర్ చేయి. నేను వెళ్ళి ఆ కుర్చీలో కూర్చొని మసాజ్ చేయించుకుంటా. సూర్యకాంతం వల్ల అనగానే అందరూ గట్టిగా నవ్వుకున్నారు.
అత్యాశకి పోకుండా ఉన్నదాంతో సంతృప్తిపడిన ఆ కుటుంబానికి నిజమైన ప్యాలెస్ దక్కింది. అత్యాశ దుఃఖానికి చేటు. స్వార్థంతో ఇతరుల్ని మోసం చేయాలనుకుంటే చివరకు మనకే నష్టం జరుగుతుంది. అలాగే పైకి కనిపించే పేదరికాన్ని లేదా పాడుబడిన ఆకారాన్ని చూసి దేన్ని తక్కువ అంచనా వేయకూడదు. నిజమైన విలువ ఎప్పుడూ లోపల దాగి ఉంటుంది. మంచి మనసుతో ఉంటే పాడుబడిన ఇల్లు కూడా ఒకరోజు విలాసవంతమైన ప్యాలెస్ లాగా మారిపోతుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మే నెల మధ్యాహ్నం రామాపురంలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యకాంతం హాల్లో తాటికాయంత విసినికరతో విసురుకుంటుంది. రామారావు చెమటలు తుడుచుకుంటూ పేపర్ చదువుతున్నాడు. అబ్బాబాబా, ఏంటండి ఈ ఎండ? సూర్యుడు మనింటి పైకప్పు మీద కూర్చొని మంట పెడుతున్నాడా ఏంటి? చర్మం అప్పడంలాగా మాడిపోతుంది. నాకైతే ఊపిరి ఆడట్లా. ఏం చేయమంటావు కాంతం? బయట 45 డిగ్రీలు దాటిపోయింది. కాకులు కూడా ఎండ దెబ్బకి చెట్ల మీద నుంచి టప్పు టప్పుమని రాలిపోతున్నాయి. ఫ్యాన్ వేసినా వేడిగాలే వస్తుంది. ఫ్యాన్ గాలేవురు కావాలి? రే రాజేషు, ఎక్కడున్నావురా? ఈ ఎండకి నేను కరిగిపోయిలున్నాను. తొందరగా వెళ్ళి ఒక ఏసీ తీసుకురారా, నా వల్ల అవ్వట్లేదు. రాజేష్ చెమటలు తుడుచుకుంటూ అక్కడికి వచ్చాడు. వెనకాలే కోమలి కూడా వచ్చింది. అమ్మా, ఏసీ కొనాలంటే కనీసం 40,000 కావాలి. పైగా రోజు వాడితే నెలకి 5,000 కరెంటు బిల్లు వస్తుంది. నువ్వు ఆ బిల్లు కట్టగలవా? 5,000 ఏసీకి అంత బిల్లు వచ్చిద్దా? అమ్మో, నా వల్ల కాదులే. ఆ కరెంటోడికి నా ఆస్తి నేను రాసివ్వలేనులే గాని ఏసీ వద్దు, కూలర్ వద్దు. ఈ ఎండలోనే మాడిపోతాను. అత్తయ్య, మీరు కంగారు పడకండి. ఏసీ లేకుండా, కరెంటు బిల్లు రాకుండా ఇల్లు చల్లబడేలా నేను ఒక స్మార్ట్ ఐడియా వేశాను. ఇప్పుడే ఒక లారీకి ఆర్డర్ కూడా ఇచ్చాను. లారీకి ఆర్డర్ ఇచ్చావా? ఏంటి తల్లి, ఈ ఇంటిని కూల్చేసి హిమాలయాలో ఇల్లు కడతావా ఏంటి? హిమాలయాలకి మనం వెళ్ళడం కాదు మావయ్య, హిమాలయాల్నే మరింటికి తీసుకొస్తాను. కాసేపు ఆగండి, మీకంతా అర్థం అవుతుంది. ఓ అరగంట తర్వాత ఇంటి ముందు ఒక పెద్ద లారీ వచ్చి ఆగింది. అందులో నుండి పెద్ద పెద్ద 100 కిలోల ఐస్ గడ్డలు మోసుకుని వచ్చి పెరట్లో దించుతున్నారు. యామే కోమలి, ఏంటిది? ఇన్ని ఐస్ గడ్డలు ఎందుకు తెప్పించో? ఊళ్ళో వాళ్ళందరికీ ఐస్ గోళలు ఏమైనా అమ్ముతావా ఏంటి? కాదత్తయ్య, ఈ ఐస్ గడ్డలతో మన పెరట్లో ఒక చిన్న ఇగ్లు కడుతున్నాను. సిటీలో పెద్ద పెద్ద ఈవెంట్స్కి ఇలాగే ఐస్తో స్టేజీలు కడతారు. మనం ఈ ఐస్ గడ్డలని ఒక గదిలాగా పేర్చి పైన టార్పాలిన్ కవర్ వేసేస్తే లోపల ఏసీ కంటే చల్లగా ఉంటుంది. ఐడియా అదిరిపోయింది కోమలి. చేపల మార్కెట్కి వెళ్ళి ఐస్ గడ్డలే కదా ఇవి. ఫ్యాక్టరీలో మనకి చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి. కరెంటు బిల్లు అస్సలు ఉండదు. రేటు తక్కువేనా? అయితే సర్లే. యారా పనాళ్ళు, ఆ గడ్డల్ని జాగ్రత్తగా పేర్చేలా చూడండి. మధ్యలో మనం కూర్చోడానికి చోటు వదలండి. పనివాళ్లు గంట వ్యవధిలో పెరట్లో ఒక చిన్న ఐస్ గదిని నిర్మించారు. చుట్టూ ఐసు గోడలు, పైన దట్టమైన కవరు. లోపలికి వెళ్ళగానే ఫ్రీజర్లో ఉన్నంత చల్లగా ఉంది. అబ్బో కాంతం, ఏంటిది? బయట 45 డిగ్రీలుంటే ఇక్కడ -డిగ్రీలో ఉన్నట్టుంది. నా పళ్ళు టపటపలాడుతున్నాయి. అబ్బా, ఏం చల్లగుందండి. కోమలి, నీ ఐడియా సూపర్ అమ్మా. ఆ ఏసీల కంటే ఇదే బాగుంది. అందరం ఇక్కడే పడుకుందాం రండి. అత్తయ్య, ఇది కేవలం చల్లదనం కోసం మాత్రమే కాదు. మనం ఈ ఐస్ ఇంట్లో ఉన్నన్ని రోజులు మనకి చెమట పట్టదు, ఒక్కపోత కూడా ఉండదు. ఇక సమయం రాత్రి 8 గంటలు. ఊరంతా ఉక్కపోతతో అల్లాడిపోతుంటే సూర్యకాంతం కుటుంబం మాత్రం ఐస్ గదిలో చలికి వణుకుతుంది. అమ్మా, నాకు చలి చంపేస్తుంది. నా చెవులు గడ్డ కట్టిపోయాయి. నేను లోపలికి వెళ్ళిపోతాను. నార్మి, బయట ఒక్క పోతకి ఉడుకుపోదాం అన్నావు, ఇప్పుడు చల్లగుంటూ ఏడుతున్నావు. ఈ మంకికి అప్పేట్టుకో. సరిగ్గా అప్పుడే పక్కింటి శాంతమ్మ ఉక్కపోతకి తట్టుకోలేక సూర్యకాంతం ఇంటికి వచ్చింది. ఏంటే కాంతం, ఇంట్లో లేవు? ఎక్కడికి పోయారు అందరూ? పెరట్లో ఉన్న ఐస్ టెంట్ లోపలికి తొంగి చూసిన శాంతమ్మకి మైండ్ బ్లాక్ అయింది. ఓరి దేవుడో, ఏంటి కాంతం ఇది? మే ఎండల్లో స్వెటర్లేంటి, రొగ్గులేంటి? మీగ్గానేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి నీకు పట్టిందే శాంతమ్మ. చూసావా, మా కోడలు కట్టిన ఐస్ మహలో లోపల కాశ్మీర్ లాగా ఉంది. నువ్వు బయట ఎండకి కుక్కలాగా నాలుగు బయట పెట్టి అల్లాడిపోతున్నావు.
మేము లోపల చలి కొనిగిపోతున్నాం. మా లెవలే వేరు. లోపలికొచ్చిన శాంతమ్మ అక్కడున్న చల్లదనాన్ని ఫీల్ అవుతూ, అమ్మో, నిజంగానే ఏసీలాగుందే, భలే ఉందే ఐడియా. కాంతం, నేను ఈ రాత్రికి మీతో పాటే ఇక్కడే పడుకుంటాను. ఈ ఒక్కపోతను భరించడం నా వల్ల అవ్వట్లేదు. ఓహో, పడుకుంటావా? ఇది ప్రీసత్రం అనుకున్నావా ఏంటి? నా కోడలో బుర్ర పెట్టి నేను డబ్బులు పెట్టి కట్టిన రిసార్ట్ ఇది. లోపల పడుకోవాలంటే రాత్రికి 100 రూపాయలు అద్దె కట్టాలి. మరి 100 రూపాయలా? నీ పీసినారతనంతా ఆగలయ్యా. పక్కింటి దాని కదా, ఫ్రీగా పడుకునివే. 100 ఇస్తే పొరుపు, 50 ఇస్తే నేల మీద సాప, ఫ్రీ అయితే బయట గేదల పాక. ఏది కావాలో తెలుసుకో. శాంతమ్మ తప్పక 100 రూపాయలిచ్చి వాళ్లతో పాటు ఐస్ ఇంట్లో ఒక మూల పడుకుంది. ఇక మరుసటి రోజు ఉదయం శాంతమ్మ ద్వారా ఈ ఐస్ ఇంటి విషయం ఊరంతా పాకింది. కరెంటు లేక ఎండకి తట్టుకోలేని ఊరి జనాలు సూర్యకాంతం ఇంటి ముందు క్యూ కట్టారు. సూర్యకాంతం గారు, మా ఇంట్లో చిన్నపిల్లలు ఎండకి నిద్రపోవటం లేదు, కాసేపు మీ ఐస్ ఇంట్లో కూర్చొనివ్వండి. అయ్యో, రండి. పెద్దలకి గంటకి 50 రూపాయలు, చిన్నపిల్లలకి 20 రూపాయలు. కుటుంబం మొత్తం వస్తానంటే ప్యాకేజీ, ఆ ప్యాకేజీకి 200 రూపాయలు. ఏంటత్తయ్య ఇది? ఊరి వాళ్ళు కష్టాల్లో ఉంటే వ్యాపారం చేస్తున్నారు. నోరు ముయ్యవే. మన వయసు గడ్ల కొనడానికి డబ్బులు పెట్టలేదా ఏంటి? పెట్టుబడి అంత వెనక రావద్దా? నువ్వు వెళ్ళి వాళ్ళకి ఐస్ వాటరో నిమ్మకాయ షర్బత్ కలిపి అమ్ము, గ్లాస్ 10 రూపాయలు. ఊరి జనాలు ఎగబడొచ్చి ఐస్ ఇంట్లో కూర్చొని సేద తీరుతూ ఉంటారు. చూసావా కాంతం, నా వల్ల నీకెంత వ్యాపారం జరిగిందో. నాకిందులో వాటా కావాలి. వాటనా? ఇంకోసారి గనక ఆ మాట అన్నావంటే నిన్ను తీసుకెళ్ళి ఆ ఐస్ గడ్ల కింద పెట్టి ఫ్రీజ్ చేసి పడేస్తాను. జాగ్రత్తగుండు. 3 రోజులు గడిచాయి. సూర్యకాంతం వ్యాపారం బాగానే సాగింది. కానీ 4వ రోజు ఉదయం ఉష్ణోగ్రత 48 డిగ్రీలకు చేరుకుంది. ఎండ మండిపోతుంది. కాంతం, ఎండ చాలా విపరీతంగా ఉంది. ఆ ఐసుగడ్డలు నెమ్మదిగా కరిగిపోతున్నాయి. కిందంతా నీళ్లుగా అవుతుంది చూడు. ఏం కరగోలేండి, కరిగితే కింద కాలువలోకి వెళ్ళిపోతాయిలే. మధ్యాహ్నం 2 గంటలు. కరిగిన నీరు బయటకు వెళ్ళటానికి దారి లేక పెరట్లోనే చిన్న చెరువులా నిలిచిపోయింది. అత్తయ్య, ఐస్ చాలా స్పీడ్గా కరిగిపోతుంది. మంచాలు కూడా నీళ్ళల్లో తేలుతున్నాయి. మనం బయటికి వెళ్ళిపోవడం మంచిది అత్తయ్య. అదేంటి అట్టా కరిగిపోతుంది? అరెరరే, నా 200 రూపాయల కస్టమర్లు ఇప్పుడిప్పుడే వస్తానన్నారే. రేపు కరగకూడదా? దరిద్రపు ఐసు. సరిగ్గా అప్పుడే లోపలున్న ఒక పెద్ద ఐసు గడ్డ భడేల్మని కింద పడి ముక్కలైంది. ఆ శబ్దానికి అందరూ ఉలిక్కిపడ్డారు. అమ్మో, ఐస్ కూడా కూలిపోతుంది, పారిపోండి! అందరూ ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఐసిల్లు పూర్తిగా కరిగిపోయి నేలమట్టమైపోయింది. నీ ఐసీలు తగలయ్యా. ఏంటి కాంతం ఇలాగా? ఎండకి సావడం నయ్యం గాని ఈ చలి నీళ్ళల్లో జారిపడిపోయి నడుములు ఎరగొట్టుకోవడము మా వల్ల కాదమ్మా. నా 100 రూపాయలు నాకు వెనక్కి ఇచ్చెయ్యి. 100 రూపాయలా? నువ్వు ఐస్ నీళ్ళలో వాటర్ పార్కులాగా ఆడుకున్నావుగా, దానికి నీకు ఎక్స్ట్రా బిల్లు వెయ్యాలి. ఎక్కడి నుంచి పోతావా లేదా? ఇక సమయం సాయంత్రం 5 అయింది. అందరూ స్నానాలు చేసి శుభ్రంగా హాల్లో కూర్చున్నారు. కాని ఎవ్వరూ ఏమీ మాట్లాడడం లేదు. చూసావా కాంతం, ప్రకృతికి ఎదురెళ్ళి మనం ఎన్నేషాలేసినా అది నిలబడదు. ఎండకి ఐసు కరగటం ఖాయం. అనవసరంగా డబ్బులు దండగా ఇప్పుడు ఇల్లంతా బురద. అవును మామయ్య, నా ఐడియా తప్పని నాకిప్పుడే అర్థమైంది. తాత్కాలికంగా ఉపశమనం కోసమని కృత్రిమ పద్ధతులు వాడితే ఇలాగే జరుగుతుంది. దీనికి శాశ్వత పరిష్కారం ఐస్ గడ్డలు కాదు. ఏంటమ్మ మరి, ఏసీ కొందామంటావా? ఏసీ కొన్నా కూడా దానికి కరెంటు కావాలి కదా అత్తయ్య. అది కూడా కృత్రిమమే. ఈ వేడి ఎందుకు పెరుగుతోంది? మనం చెట్లు నరికేసేసి కాంక్రీట్ ఇల్లు కట్టుకోవడం వల్లనే కదా. ఈరోజు ఐస్ గడ్డలకి పెట్టిన డబ్బులతో మనం మన పెరట్లో ఒక 10 చెట్లు గనక నాటుంటే ఇంకో 2 ఏళ్లలో మనకి జీవితాంతం ఉచితంగా చల్లగాలొచ్చేది. కోమలి చెప్పిన మాటకి సూర్యకాంతం ఆలోచనలో పడింది. భలే చెప్పేవు కోమలి. టెంపరీ సుఖం కోసం నేను పాకులాడాను. ప్రకృతిని వదిలేసి ఐస్ గడ్డలు నమ్ముకున్నాను. రే రాజేషు,
రేపు ఉదయానికి వెళ్ళి నర్సరీ నుండి ఒక 10 యాప మొక్కలు రావి మొక్కలు తీసుకురా. పెరట్లో ఎక్కడైతే ఐసీలు కట్టుకున్నాం కదా అక్కడ నువ్వు తెచ్చిన మొక్కలు నాడదాం. అలాగే అమ్మా. మరి ఆ శాంతమ్మ ఆంటీ అడిగిన 100 రూపాయలు ఇచ్చేస్తావా? వామ్మో, అది మాత్రం కుదరదు. కావాలంటే ఆ 100 రూపాయలతోటి 2 మొక్కలు కొని దాని మొహాన్ని కొడతాను గాని ఇవ్వనురా. తీసుకెళ్లి వాళ్ళింట్లో నాటుకోమను. అందరూ ఆ మాట విని పగలబడి నవ్వారు. కృత్రిమ పద్ధతుల కంటే ప్రకృతికి దగ్గరగా బ్రతకడమే అసలైన సుఖమని ఆ కుటుంబం గుర్తించటంతో ఈ కథ సుఖాంతమైంది. ప్రకృతికి విరుద్ధంగా మనం ఎన్ని కృత్రిమ పద్ధతులు వాడినా అవి తాత్కాలికమే. విపరీతమైన ఎండల నుండి, వాతావరణ మార్పుల నుండి మనల్ని శాశ్వతంగా కాపాడేది చెట్లు మాత్రమే. చెట్లని పెంచుదాం, ప్రకృతిని కాపాడుకుందాం. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.